సాయి గారు, చైనీస్ సీసీటీవీలని ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో ఎందుకు నిషేధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు? కారణమే సో భారత ప్రభుత్వం ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల్నే ఎక్కువగా మనం ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా మనం చూస్తున్నాం. సైబర్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు మొన్న ఇరాన్ అధినేత సుప్రీం లీడర్ ఖమైనీని చంపడానికి సీసీటీవీలనే ఉపయోగించింది మొసాద్. మనకు మాట్లాడుకున్నాం ఇంతకుముందు. సో ఇరాన్లో ఉన్నటువంటి మేజర్ సీసీటీవీలు అన్నింటినీ కూడా వాళ్ళు హ్యాక్ చేశారు. మొసాద్ హ్యాక్ చేసి ఇరాన్లో తెహరాన్లో ఉన్నటువంటి ప్రతి అంగుళము కూడా వాళ్ళు మ్యాప్ చేసుకొని డేటా తీసుకొని ఖమైనీని అండ్ మొత్తం 40-49 మంది లీడర్లను చంపేశారు ప్రిసైజ్డ్గా అటాక్స్ చేసి. అంటే సీసీటీవీ అనేది ఎంత చాలా వరకు ఇప్పుడు సైబర్ వార్ఫేర్ జరిగే టైంలో సీసీటీవీ కెమెరా ఇప్పుడు మొన్న చూస్తే కూడా భారతదేశంలో కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఈ మన ఢిల్లీ కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఒక సోలార్ పవర్తో నడిచేటువంటి సీసీటీవీని టెర్రరిస్టులు పెట్టేసి ఈ వచ్చిన డేటాని వాళ్ళు పాకిస్తాన్కి పంపిస్తున్నారు. సో ఈ టైంలో ఏం చేశారంటే, ఎలా సాధ్యమైందండి? అదే ఇప్పుడు మన టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. ఇంతకుముందు యాక్చువల్లీ ఒక పెన్ కెమెరా దొరకాలి అని అంటే చాలా కష్టం ఉండేది కదా. మనం జర్నలిస్ట్ గా మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ అవి చూసిన వాళ్ళమే కదా. సో నిజంగా ఇవాళ ఎంత ఈజీ అయిపోయింది, అసలు ఎవరికి ఎదుటోడికి అర్థం కాకుండా ఎన్ని కెమెరాలు, ఎన్ని రకాలుగా చొక్కా గుండీలు లాంటి కెమెరాలు ఎన్ని వచ్చాయి, చాలా వచ్చాయి. అప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది స్ట్రింగ్ ఆపరేషన్, ఇవాళ చాలా ఈజీ, రైట్? సో టెక్నాలజీ పెరిగింది కాబట్టి గూగుల్లో మన మామూలు అమెజాన్లో వాటిలో వీటిలోనే దొరుకుతున్నాయి కాబట్టి. సో అయితే ఇక్కడ భారతదేశంలో ఏం చేశారంటే, భారతదేశంలో చైనా తయారు చేసినటువంటి, చైనా ఇంతకుముందు అంతా కూడా సీసీటీవీ అంటే చైనా వాళ్ళ ఆధిపత్యమే ఉండేది మన భారతీయ మార్కెట్లో. అఫ్ కోర్స్ ఒక సీసీటీవీలు ఏంటి, లాస్ట్కు మనము పతంగులు గాలిపటాలు ఎగరేసుకునే మాంజా దగ్గర నుంచి చైనా నుంచి మనం హోలీకి ఆడుకునే కలర్లు కూడా వాళ్ళే పంపించేవాడు. అంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. మన దారుణంగా ఉండేది. ఇంతకుముందు చైనా బజార్లు విపరీతంగా ఉండేవి కదండి. సో మన దగ్గర అసలు మారినాయి. మినిమం ఇండస్ట్రీ కూడా మనం డెవలప్ చేసుకోలేకపోయాం. అయితే ఇప్పుడు గత 10-12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ఈ చైనా వస్తువుల్ని మనం బ్యాన్ చేయాలనే దృష్టికోణంలో ఒకవైపు క్యాంపెయిన్ నడుస్తూనే, ఇంకోవైపు భారతీయ ఉత్పత్తుల్ని ఎక్కడెక్కడైతే చైనా స్ట్రాంగ్గా ఉందో అక్కడ మన భారతీయ ఉత్పాదక రంగాన్ని పెంచాలి అనే దాని మీద విపరీతంగా కృషి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ మార్కెట్. ఇంతకుముందు టాయ్స్ అంటే చైనీస్ టాయ్సే ఎక్కువ ఉండేవి, మన చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు. ఇవాళ భారతీయ టాయ్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగింది. విపరీతంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాల్మార్ట్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిల్లో మన భారతీయ టాయ్స్ విపరీతంగా పెరిగినాయి. అంటే ఇండస్ట్రీసే మనం మార్చుకోగలుగుతున్నాం మెల్లిమెల్లిగా. ఇప్పుడు సీసీటీవీ రంగంలో కూడా అదే. సీసీటీవీ రంగంలో భారతీయ కంపెనీలు 80% మార్కెట్ షేర్ ఉన్నాయంట. భారతీయ కంపెనీలు 20% మాత్రమే, అది కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో మనం ఆత్మనిర్భరత ఈ సీసీటీవీ ఇండస్ట్రీలో తెచ్చుకుంటున్నాం. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చేటువంటి థ్రెట్ని మనం ఆపాలి. ఇప్పుడు ఈ సీసీటీవీని వల్నరబుల్ అయిపోతాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి డేటా ఒకసారి మనం రిమోట్లీ కనెక్ట్ అయి ఉండొచ్చు ఈజీగా. మీరు గుర్తుంటే ఒక 5 ఏళ్ల క్రితము టెస్లా కంపెనీ వాళ్ళు చైనాలో గవర్నమెంట్ చైనీసే పెట్టింది. అది టెస్లా కంపెనీ కార్లని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చైనాలో ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మీరు పార్క్ చేయొద్దు అన్నారు వాళ్ళు. ఎందుకు అని అంటే కనుక ఈ టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ ఇది పూర్తిగా ఇంటర్నెట్ బేస్డ్గా, వాళ్ళ చాలా అధునాతనమైన టెక్నాలజీ బేస్డ్గా ఉంటుంది కదా. సో చైనా మీద వీళ్ళు స్పై చేస్తారేమో అనేది వాడి డౌట్. చైనా ఏం చేసిందంటే, మైక్రోసాఫ్ట్ లాంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ చైనీస్ సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిట్లో నుంచి తొలగించేశారు వాళ్ళు. మనం కూడా ఇప్పుడు మన దగ్గర కూడా మన ముఖ్యంగా కొన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా. సో దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ నుంచి కొన్ని గైడ్ లైన్స్ కూడా వచ్చాయి మనకు, నామ్స్. ఆ నామ్స్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉంటే, ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే, మనం తయారు చేసినటువంటి ఉత్పాదక సంస్థలు ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ వీటిల్లో బేసికల్లీ ఈ సీసీటీవీలు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో డ్రోన్స్ ఇట్లాంటి వాటిల్లో వేరే దేశాలకు సంబంధించిన కంపోనెంట్స్ వచ్చాయనంటే వీటిని మినిస్ట్రీకి, కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీకి వీళ్ళు తెలపాలి.
వీళ్ళు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. మేము పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కి కాంపోనెంట్స్ పలానా దేశం నుంచి వచ్చాయి అని చెప్పాలి. వాటిల్లో మోతాదుల్ని కూడా భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది, ఏ రేంజ్ లో మీరు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చిప్స్ ఇప్పుడు ప్రస్తుతం సీసీటీవీలు తయారు చేయాలి, మనం సీసీటీవీకి కాంపోనెంట్స్ చాలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందంతా కూడా మనం చైనీస్ చిప్స్ మీద ఆధారపడేవాళ్ళం, ఇవాళ తైవానీస్ చిప్స్ మీద తీసుకుంటున్నాం. మనం తైవాన్ కి మనం షిఫ్ట్ చేసాం, ఎందుకంటే తైవాన్ తో పెద్దగా మనకు సమస్య లేదు, రిఫ్ట్ లేదు. బట్ చైనాతో ఉంది, చైనా వాడు ఎప్పుడైనా సరే వాడొచ్చు. ఇప్పుడు మన సీసీటీవీని ఉపయోగించే మన దేశంలో ముబ్బడిగా పెడుతున్నాం కదా చాలా ప్లేసుల్లో, మన షాప్స్ లో దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సీసీటీవీ పెట్టుకుంటున్నారు ఇవాళ. ఇంట్లో మామూలుగా ఎక్కడికన్నా ఆఫీసెస్ లో అన్నింటిలో సీసీటీవీలు పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా వల్నరబుల్ అయిపోతాయి. చైనా మనల్ని నిఘా పెట్టడానికి ఈజీ అవుతుంది. సో అందుకే చైనా చిప్స్ ఉన్నవి కానీ చైనాకు సంబంధించిన కంపెనీ సీసీటీవీలు కానీ ఉండకూడదు అనే ఒక దృక్పథంతో, ఎట్ ద సేమ్ టైం భారతీయ ఆత్మనిర్భరత, భారతదేశానికి సంబంధించిన కంపెనీస్ పెరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో మేజర్గా ఇప్పుడు చూస్తే చైనాకు సంబంధించిన హిక్విజన్, టీపీ లింక్, దహువా ఇవన్నీ కూడా ఉండవు. ఏప్రిల్ 1 నుంచి దహువా చాలా మేజర్ కదండి, మేజర్ స్టేక్ వాళ్ళదే, అవేవి ఉండవంట. ఇప్పుడు మొత్తం కట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు కొత్త స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ అని STQC అంటారు. వీళ్ళు ఏంటంటే ఈ STQC నామ్స్ ప్రకారం వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే కంపెనీలు సీసీటీవీలు తయారు చేయాలి అండ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ STQC క్లియరెన్స్ అనేది మ్యాండేటరీ చేశారు. మ్యాండేటరీ కావడం వల్ల ఏమైందంటే మనము వల్నరబుల్ గా ఉన్నాం మిగతా దేశాలకి, ముఖ్యంగా చైనా కంపెనీలు లేకపోతే వాళ్ళు మనల్ని థ్రెటన్ చేయడానికి. రాబోయే రోజుల్లో వార్ఫేర్ ఎట్లా జరుగుతుందో చెప్పలేం కాబట్టి పవర్ గ్రిడ్స్ ని ఒక్కసారి కొట్టారనుకోండి వాళ్ళు, సైబర్ వార్ఫేర్ లో పవర్ గ్రిడ్స్ ని కొడితే మొత్తం దేశం అంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ మైజైల్స్ తో దాడి చేయాల్సిన అవసరం లే, ఉపయోగించే సీసీటీవీలని రిమోట్ లో వాళ్ళు యాక్సెస్ తీసుకుంటే చెప్పలేము ఆ ప్రమాదాన్ని. అండ్ మీకు యూరోప్ లో మొన్న మధ్యనే యూరోప్ లో నెదర్లాండ్స్ ఆర్ సబ్జెక్ట్ కరెక్షన్, నాకు కంట్రీ పేరు గుర్తులేదు, ఒక దేశంలో మొత్తం చైనాకు సంబంధించినటువంటి బస్సులు ఇచ్చారు వాళ్ళు, ఎలక్ట్రిక్ వెహికల్స్, చైనాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చారు. వాటి అన్నిటినీ వల్నరబుల్గా ఉన్నాయని అక్కడ రిపోర్ట్ వచ్చింది. ఇమ్మీడియట్ గా ఆ దేశం ఆ బస్సెస్ అన్నిటినీ క్యాన్సిల్ చేసింది. ఏంటంటే ఇప్పుడు మీరు చైనా నుంచి వచ్చినటువంటి బస్సులను తీసుకొని మొత్తం అన్ని పెడితే సడన్ గా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ దేశంతో సమస్య వచ్చింది అనుకోండి, బస్సులు ఏవి పనిచేయవు, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ అలా వాడి దగ్గర పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. అందుకే మన చైనీస్ యాప్స్ ని కూడా ఆపింది. అందుకే వల్నరబుల్ గా ఉన్నటువంటి అయినా వాడు వస్తూనే ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకే చైనా ఏం చేస్తారంటే, అయినా మనం ఇంకా థ్రెట్ లోనే ఉంటాం. ఎట్లా అంటే చైనా ఇవ్వదు, చైనా ఇంకెక్కడో సింగపూర్ లో కంపెనీ పెడుతుంది, చైనీస్ ఇంట్రెస్ట్లతో నడిచే కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ త్రూ మన దగ్గర తీసుకొస్తాడు వాడు. ఎక్కడో కొరియాలో పెడతారు కంపెనీ, ఆ కొరియా నుంచి ఇస్తాడు, లేకపోతే ఏ హాంకాంగ్ లో నడిపిస్తాడు, లేకపోతే ఏ వెస్టర్న్ కంట్రీస్ లోనో వాళ్ళతో టైఅప్ చేసుకొని తీసుకొస్తాడు. ఇప్పుడు మనం ఇరాన్ నుంచి చైనా ఆయిల్ కొనుగోలు చేస్తుందని అంటే డైరెక్ట్ గా ఇరాన్ నుంచి డైరెక్ట్ గా తీసుకోదు, అది ఇంకే దేశం పేరుతో తీసుకుని అక్కడ నుంచి తీసుకోవడం, క్రిప్టో ద్వారా డబ్బులు వస్తున్నాయంటే తెలుసా. ఇరాన్ కి ఈ రోజు మనీ ఎట్లా వస్తున్నాయంటే క్రిప్టో కరెన్సీ అంట. సో టెక్నాలజీ మారిపోయిన తర్వాత అనేక రకాలుగా మన పైన యుద్ధం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని బెస్ట్ పార్ట్ ఏంటంటే వాటిని గుర్తిస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇట్లా వదిలేసాం మనం పూర్తిగా, ఇప్పుడు మనం గుర్తిస్తున్నాము. గుర్తించడంని బేస్ చేసుకుని ఇప్పుడు మన నామ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, కొత్త కొత్త నిబంధనలు పెట్టుకుంటున్నాం, నిబంధనలకు అనుగుణంగా మన దేశపు ఇండస్ట్రీని మనం బిల్డ్ చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇది మంచి న్యూస్ కాబట్టి మనం చెప్పాలి. వెల్కమ్. ఎస్.